హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ ఏమిటంటే చాలా ఈజీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. మనము ఆలు బజ్జీలు చేస్తాం కదా, ఆలు బజ్జీ బ్యాటర్తోనే రెండు రకాలుగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఒకటి ఆలు బజ్జీ, ఇంకొకటి ఆనియన్ బజ్జీ. రెండు రకాలు చూపిస్తున్నాను కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చాలా సింపుల్గా ఇంట్లో చేసుకునే ఈజీ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ టైం స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారనుకోండి, ఈజీగా తినేస్తారు. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బేసన్ వేసుకుంటున్నాను, శనగపిండి వేసుకుంటున్నానండి. శనగపిండి మనము జల్లించుకొని వేసుకోవాలి. అలా ఒక కప్పు వేసుకున్నాక దీంట్లోకి 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి వేసుకుంటున్నాము. అలాగే ఒక పావు టీ స్పూన్ వామ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం, రుచికి సరిపడా కారం, సాల్ట్, ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. నేను దీంట్లో ఎలాంటి సోడా కానీ వాడట్లేదండి. ఈ మధ్య కాలంలో సోడా అనేది చాలామంది వేసుకోవట్లేరు కదా, సో అందుకని వేయకుండా చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్నాక దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మన బజ్జీ పిండిలాగా తడుపుకోవాలి. అలా అని మిరపకాయ బజ్జీలాగా కొంచెం గట్టిగా తడుపుకోకుండా దానికంటే కొంచెం లూజ్గా తడుపుకోవాలండి. ఎందుకంటే మిరపకాయ బజ్జీకి మనము ఎక్కువ పట్టించేస్తాం కదా పిండిని, అలా కాకుండా ఈ ఆలూకి కొంచెం తక్కువగా పట్టుకోవాలి, మరీ ఎక్కువ ఉండొద్దు పిండి. సో అందుకని చూడండి, వీడియోలో చూపిస్తాను, ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి, మరీ థిక్గా ఉండొద్దు. మనం చేయి పెడితే జస్ట్ ఇలా అంటుకున్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది. ఇప్పుడు మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ వేసుకోండి, కొంచెం లూజ్ ఎక్కువైంది అనిపిస్తే కొద్దిగా పిండి కలిపేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. బ్యాటర్ రెడీ అయిపోయిందిగా. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక ఆలును తీసుకున్నాను. దీన్ని పీలప్ చేసుకొని పైన తొక్కంతా తీసేసుకున్నాక ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టు. మీ దగ్గర చిప్స్ చేసేది ఉంటే దాంతో చేసుకోండి. అది లేని వాళ్ళైతే నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చాక్తోనే ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే మనకు సన్నగా వస్తాయి. మరీ లావుగా చేసామనుకోండి మనకు ఆలు అనేది ఉడకదు కదా ఆయిల్లో, సో అందుకని కొంచెం సన్నగా చేసుకుంటేనే బాగుంటుంది. మనం ఎంత సన్నగా చేసుకుంటే బజ్జీ అనేది మనకు అంత టేస్ట్గా వస్తుంది. ఆలు అనేది కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు సన్నగా వచ్చేటట్టు చూసుకోండి. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక ఉల్లిపాయను కూడా సేమ్ అలానే పీలప్ చేసుకొని వీటిని మరీ సన్నగా కట్ చేయొద్దండి, కొంచెం లావుగా ఉండాలి. ఎందుకంటే మరీ సన్నగా కట్ చేసామనుకో మధ్యలో నుంచి ఉల్లిపాయ అనేది ఊడిపోతుంది. కాబట్టి ఊడిపోకుండా వేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. వీటిని కూడా ఇలా కట్ చేసి రౌండ్గా కట్ చేసి పెట్టేసుకుందాం. అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాక మనకు ఆలు అనేది వాటర్లో వేసి పెట్టుకోవాలి, ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుందని. ఈ ఉల్లిపాయలు అనేది పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో కట్ చేసుకొని. నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లోంచి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని మనము పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలపడం వల్ల మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మిర్చి బజ్జీ కానీ ఏ బజ్జీకైనా ఇలా కలుపుకోవడం వల్ల మంచి టేస్ట్, క్రిస్పీనెస్ వస్తుంది. కాబట్టి ఒకసారి ఇలా చేయండి. ఆయిల్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చూసుకొని ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఆలూను వేసుకుందాం. ఫస్ట్ చూడండి, ఆలూకి బ్యాటర్ అనేది ఎక్కువ పట్టకూడదు, జస్ట్ పిండి అనేది ఆలూకి కొంచెం పల్చగానే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పట్టుకోవాలి. మనకు ఎక్కువ కూడా పట్టుకున్నట్టు అనిపిస్తే కొంచెం గిన్నెకి ఇలా రాసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, అన్నీ ఈ విధంగానే వేసేసుకొని రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే పైన కాలిపోతుంది, లోపల అనేది ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ మంచి క్రిస్పీనెస్ వస్తుంది పైన బజ్జీకి. ఈ విధంగా కలర్ వచ్చేసాక తీసి ఒక స్ట్రైనర్లోకి వేసుకొని ఆయిల్ అంతా కంప్లీట్ అవ్వాలి. వీటికి కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి ఇలా స్ట్రైనర్లోకి వేసుకొని ఒక హాఫ్ మినిట్ వరకు ఉంచేస్తే మనకు ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా కలర్ వచ్చేసాక అన్నీ దీంట్లోకి తీసుకొని ఇలా వేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ మిగతా పిండికి కూడా ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఆలు వేసుకున్నాం కదా, మిగతావి కూడా అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయతో చూపిస్తున్నాను చూడండి. ఉల్లిపాయ మనం మధ్యలో కూడా పట్టుకోవాలి, ఊడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువ కనుక పట్టుకున్నట్టు మనకు పిండి అనిపిస్తే ఇలా సైడ్కు గిన్నెకు రుద్దేసుకొని వేసుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. చూడండి, ఇలా అనేసుకొని సైడ్ గిన్నెకి ఇలా అంటే మనకి ఈజీగా కూడా అయిపోతుంది.
ఇలానే మిగతావి కూడా అన్నీ వేసేసుకోవచ్చు. వీటిని కూడా సేమ్ రెండు వైపులా ఈక్వల్గా కాల్చుకోవాలి. ఉల్లిపాయను కూడా మనకు ఆలు ఎంత టేస్ట్ ఉంటుందో దానికంటే కూడా ఎక్కువ ఉల్లిపాయ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కాబట్టి ఉల్లిపాయది కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేయండి. ఇలా మంచి కలర్ వచ్చేసాక వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ ఇదే ఆయిల్లోకి కొద్దిగా కరివేపాకు తీసుకొని, మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. నేను ఓన్లీ కరివేపాకునే తీసుకుంటున్నాను. కరివేపాకుని ఆయిల్లో జస్ట్ ఇలా అనేసామనుకోండి, మనకు కరివేపాకు క్రిస్పీనెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కరివేపాకును మనము బజ్జీల పైన వేసేసుకోవడమే. ఇలా వేసుకొని బజ్జీతో పాటు కరివేపాకు తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాంటి స్నాక్ కానీ చేసి పెట్టారనుకోండి, ఈజీగా తినేస్తారు. చాలా బాగుంటుంది. ఆలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకు పిండి అనేది కూడా ఎక్కువ పట్టుకోకుండా చాలా బాగుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఉల్లిపాయ కూడా చూడండి ఎంత బాగుందో. ఉల్లిపాయ మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఈ వీడియోను తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.